గుమ 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 సియాటల్ వంటలు. వెల్కమ్ టు సియాటల్ గుమ్మగుమ్మలు. నేను ప్రతీషా కాకి. I'm Abhi Kaki. Granny, it's really cold outside. Can you make a healthy snack for me to eat? Yeah, sure, Nana. I'm gonna go play basketball in the meanwhile. Okay. అవి ఏం చూపిస్తున్నారు అక్కయ్య గారు? ఈ వెదర్కి హెల్దీ స్నాక్ ఏదైనా చూపిస్తారా? హెల్దీ అంటే మన ఇంట్లో కొత్తిమీర రెడీగా ఉంది కదా. ఓకే, కొత్తిమీర తోటి ఒక ఈజీ స్నాక్ అవునా? చేసుకుందామా? కొత్తిమీరతో పాటు స్నాక్ చేస్తారా మీరు? యా, కొత్తిమీర అసలు ఎంత మంచిది బాడీకి. ఏంటి ఇది ఐరన్ రిచ్. మనం కొత్తిమీర తీసుకుంటే డైరెక్ట్ బ్లడ్ ఎక్కించుకున్నట్టు. ఇన్ కేసు జ్యూస్ లా తాగితే ఇంకా మంచిది. ఆ జ్యూస్ పిల్లలు ఇష్టపడరు కదా, అందుకని స్నాక్ చేసుకున్నాం. పిల్లలు బాగా తింటారు కదా. దీంట్లో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఏం కావాలండి దానికి? కొత్తిమీర వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. 3 కట్టలు తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్ చేసి పెట్టాను. అది పచ్చిమిర్చి మనకి మనం తినే కారం లెవెల్ని బట్టి చేసుకోవచ్చు. తర్వాత పచ్చి పెసలు ఏమీ వేపించక్కర్లేదు. ఆ పెసలు 1 కప్పు తీసుకుని దాన్ని గ్రైండ్ చేశాను. పౌడర్ 3 కట్టల కొత్తిమీరకి 1 కప్పు పెసలు పౌడర్ కావాలి. యా, ఓకే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ముందు కొత్తిమీర వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి. టేస్ట్ చూసి యాడ్ చేస్తారా? కారం ఆల్మోస్ట్ సరిపోతుంది. మీకు కొంచెం పిల్లల గురించేనా? దీంట్లో వాటర్ వేయాలండి? వాటర్ ఏమీ అవసరం లేదు. కొత్తిమీర చాప్ చేసాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఆ తడి ఉంటుంది. అది మనకి ఇలాగా కొంచెం ముద్ద అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, ఈ టైప్లో. ఓకే, ఇంకా కొంచెం పడుతుందా? ఓన్లీ పెసలే కదండి? ఓన్లీ పెసలు. పెసలు కూడా ప్రోటీన్ కదా, అది కూడా మనకి మంచిది. ఏం అవసరం లేదు, ఇది క్రిస్పీగానే వస్తుంది. ఇది ఇలా కలుపుకోవాలి. ఇది మనము ఇలాగ ఉండ చేస్తే రావాలి. దీంట్లో కూడా ఆయిల్ వేయాలండి? ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు. చేసుకోవాలి రౌండ్గా. ఇలా బాల్స్ మనకు కావాల్సిన సైజులో చేసి పెట్టేసుకుంటే తర్వాత వీటిని మనం కొంచెం బిళ్ళల్లాగా స్ప్రెడ్ చేసి వేపించుకోవాలి. ఇలా బాల్స్ వేసుకున్నాం కదా, ఆ బాల్స్ని ఇలా పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. థిక్నెస్ ఎలా ఉండాలండి? కొంచెం థిక్గానే ఉండాలి, పల్చగా చేస్తే బాగోవు మరి. ఇవి బెల్లం చేసుకునే లోపు ఇవి వేయించాలి కాబట్టి డీప్ ఫ్రైకి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ కాగిపోయింది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, చెక్ చేసుకోవాలి అయిపోయిందో లేదో. ఈ కన్సిస్టెన్సీ వస్తే తీసేచ్చండి. కొంచెం అట్లా కొంచెం అటు ఇటు తిప్పుతూ బాగా కాలేలాగా చూసుకోవాలి. అత్తయ్య గారు, ఇది అయిపోయిందంటారా? ఓకే. Daddy, I'm back. Oh, are you done with this snack? Yeah, snack is ready. Snack. Oh, that looks very tasty. And మీరు కూడా చూసి చెప్పండి.
What's this? It looks so nice. ఇది Smells మనం Nice smelling shape. different. Nice shape. ఇది కొత్తిమీర వడలు. ఇది మనము ఇలా డైరెక్ట్ తినొచ్చు, విత్ చట్నీ తినొచ్చు, లేదా రైస్తో కూడా తినొచ్చు. Oh. ఫస్ట్ ఇలా ట్రై చేయి. Okay. మీరు కూడా చూడండి. This is so good, Granny. క్రిస్పీ ఉన్నాయా? Yeah, they're really crispy. And they taste really healthy too. థ్యాంక్ యూ. You should tell Amma, Wow. you should give Amma the recipe. షూర్ నాన్న. So then she Let can me, I'm enjoying it. Let me enjoy first. Well, I'll give you the feedback. It's very tasty and coriander is very healthy, good for health. I like it. అభి నీకు తెలుసా ఇది మా అమ్మ రెగ్యులర్గా చేసేదిరా, మేము చాలా లైక్ చేసేవాళ్ళం. Nice. మేము ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినేవాళ్ళం, లేదా రైస్తో తినేవాళ్ళం. Same దీంతో పక్కన ఘీ కూడా వేసుకుంటే ఇంకా ఎమ్మె ఉంటుందిరా. Oh, nice. ఇది టేస్టీ యాజ్ వెల్ as హెల్తీ ఆల్సో. వాళ్ళ అమ్మగారు చేసి పెట్టేవారు. Oh, వాళ్ళ అమ్మ దగ్గర నేను నేర్చుకున్నా. Oh, nice. You should tell Amma too. So then Yeah. she'll అమ్మ కంటిన్యూ చేస్తుంది. Yeah. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ It's ఆల్సో. really tasty. Yeah, really healthy too. Yeah. Granny, thank you for sharing the yummy recipe and making this food. ఓకే, కీప్ ఈటింగ్.